ఆరాధ్య దైవమా నా ప్రాణదుర్గమా, ఆరాధ్య దైవమా నా ప్రాణదుర్గమా, నీవేగా నా జీవనాధారము, నీవేగా నా జీవనాధారము. యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, నీవేగా నా సమస్తము, నీవేగా నా సమస్తము. ఆరాధ్య దైవమా నా ప్రాణదుర్గమా, ఆరాధ్య దైవమా నా ప్రాణదుర్గమా, నీవేగా నా జీవనాధారము, నీవేగా నా జీవనాధారము. మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయా, పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయా. మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయా, పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయా. నీ చేతి నీడలో నీ కను చూపులో, నీ చేతి నీడలో నీ కను చూపులో నన్ను దాయుము నా యేసయ్యా, నన్ను దాయుము నా యేసయ్యా. వివాహ కూడికకు ఎంగేజ్మెంట్కి ఆహ్వానించబడిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామాన హృదయపూర్వకమైన వందనాలు. మరి బాలపాటి గారిని ప్రేమించి వారికి అనుగ్రహించబడిన కుమార్తె రెబ్కా విషయంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సమయానికి తీసుకొని వచ్చాడు. మనందరము దీన్ని బట్టి ఉత్సహించి ఆనందించవలసిన వారమై ఉన్నాం. మరి కార్యక్రమం జరగబోతుండగా మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం, అందరినీ తరల ఉంచుదాం, ప్రభువుని చూద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, శక్తివంతుడా, సర్వాధికారి, దయగలిగిన ప్రభా, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తా ఉన్నాం. ఆకాశ మహాకాశముల పట్టజాలని స్థానంలో అమరత్వం కలిగిన దేవుడుగా స్తుతిస్తూ ఉన్నాం. 24 పెద్దలు 4 జీవులు సకల దూతల చేత పరిశుద్ధుల చేత ఆరాధించబడుతున్న తండ్రిగా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, భూమి మీద ఉన్న మమ్మల్ని కూడా రక్షించి మోచించి నీ గొప్ప కనికరం చొప్పున పరలోక వాసులుగా నిత్య జీవానికి మమ్మలను అరుతించిన నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలంగా ప్రభా ఒంగోలు పట్టణంలో ఈ యొక్క ఫంక్షన్ హాలులో ఎందు నిమిత్తము కూడి ఉన్నామో ఎరిగిన దేవుడు నీవే స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులు విదాసులు వెంకటేశ్వర గారిని ప్రేమించి వారికి తమ్ముడుగా అనుగ్రహించబడినటువంటి బాలపాటిని ప్రేమించి ఇచ్చినటువంటి సత్యమంటి బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి దాంపత్య జీవితాన్ని మీరు అంగీకరించి ఆశీర్వదించి వారి గర్భంలో నుండి తీసిన ప్రథమ పుత్రిక ప్రభా ఏకైక కుమార్తె అయినటువంటి రెబ్కాను బట్టి బహుగా స్తుతిస్తున్నాం. ఆ బిడ్డను నీ అనాది సంకల్పం చొప్పున పిలిచి రక్షించుకున్నావు, విమోచించు, విడుదల దయచేశావు, నీ బిడ్డకు అంగీకరించావు.
ఎన్నో సంవత్సరాల నుండి సంఘంలో, సహవాసములో, ఆరాధనలో, ప్రార్థనలో నమ్మకంగా నీ బిడ్డ కొనసాగడానికి సహాయం చేశారు. అందుకే స్తోత్రాలు. అది మాత్రమే కాదు ప్రభా, నీ వైపు చూసి తను చదువులు కొనసాగిస్తూ ఉండగా మీరే తగిన జ్ఞానము, బుద్ధి, వివేచనిచ్చి MCA కోర్స్ కూడా పూర్తి చేసుకోవడానికి సహాయం చేసిన గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. మీ దయ వల్ల, కనికరం వల్ల మంచి చదువులు ఆ బిడ్డ చదవటానికి మీరే అనుగ్రహించి చేసిన సహాయానికై స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డను యవ్వన దశకు తీసుకుని వచ్చారు. యవ్వన దశలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటిని సహాయంగా మీరే ఆనాడు ఏదోను వనములో ఆదామును అవ్వను సమకూర్చి వివాహం జరిగించిన గొప్ప తండ్రిగా స్తుతిస్తూ ఉన్నాం. అలాగే భూమి మీద కూడా మీరు జరిగిస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డను ప్రభా ప్రేమించి సాటిని సహాయంగా చక్కని భాగస్వామిని లారెన్స్ను ఆమెకు చక్కని భాగస్వామిగా మీరు మద్రాసు నుండి వాస్తవ్యులు వారిని మీకు మీ దాసులకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభా మేమందరం కూడా మీరు చేసిన ఈ కార్యమని ఉత్సహిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆ ఇరువురు యవనస్తులకు కూడా మీరు సంతోషము, సమాధానము, నెమ్మది వారి జీవితాలు అనుగ్రహించండి. మీ చేత ఏర్పాటు చేయబడిన ఆ బంధాన్ని వారి శాశ్వత కాలం అనగా జీవితకాలం అంతా కూడా కొనసాగించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ వేడుకకు నాన్న ఆహ్వానించబడిన ప్రియులందరూ బట్టి శుద్ధిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభు వారు ఇద్దరు కూడా చక్కగా మీ మహిమ కొరకు ఈ ఎంగేజ్మెంట్ కార్యం జరుగుతూ ఉండగా మేమందరం వీక్షిస్తూ ఉండగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ప్రమేయంతో జరగడానికి సహాయించమని, మీ ప్రసన్నత మేము అనుభవించడానికి అయా కళ్ళారా చూడటానికి సహాయించమని మహిమాగనత ప్రభావాన్ని చెల్లిస్తూ ఈ యొక్క కార్యాన్ని బలమని వేస్తానికి అప్పగించుకుంటూ ఈ మనవులు యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్నగంజామ నుండి వచ్చిన దేవుని సేవకులు విజయ్ గారు వచ్చి మనలను పాటలలో నడిపిస్తారు. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిల్పగలరా, పరదూతలైన నిల్వరదూతలైన నిల్వరదూతలైన నిల్పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిల్పగలరా.
కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ప్రియమైన నవజంట, ప్రియమైన నవజంట, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో స్వచ్ఛత ప్రస్ఫుటించగా, ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో స్వచ్ఛత ప్రస్ఫుటించగా, ఏ శోధనకు అవకాశమివ్వక ఏక మనసుతో విజయాలు పొందగా, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ఒకరితో మరొకరు పలికిన మాటలో ఆర్ద్రత పల్లవించగా, ఒకరితో మరొకరు పలికిన మాటలో ఆర్ద్రత పల్లవించగా, ఏ అక్కరకు కలవరము చెందక వాక్య వెలుగులో ఆదరణ పొందగా, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం.
నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో సణగక ప్రస్తుతించగా నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో సణగక ప్రస్తుతించగా ఏ ఓటమిలో తల క్రిందులవ్వక ఆత్మబలముతో ఫలితాలు పొందగా సంతోష శుభాకాంక్షలు నిన్నైన దైవాశీస్సులు కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం ప్రియమైన నవజంట ప్రియమైన నవజంట విష్ యూ హ్యాపీ మ్యారీడ్ ప్రియ ప్రభువా, ఇరుపార్చుకున్న కుటుంబస్తులను బట్టి మీకు స్తోత్రం. రెబెకాను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. లారెన్స్ బట్టి వారి కుటుంబాన్ని బట్టి బంధువర్గాన్ని బట్టి మరి ముఖ్యంగా మీ రక్తం ఇచ్చి కొనుక్కున్న మీ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చేరు వచ్చిన మీ దాసులందరిని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం క్రమముగా మీ నామానికి మహిమకరంగా జరగటానికి మీరు కృప చూయించండి. రక్షకుడైన యేసయ్యకు నీ నామములోనే స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, మరి దైవ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను. అదేమంటే, చెట్టు ముందా విత్తనం ముందా అని అడుగుతారు. మరి కొంతమంది అంటారు విత్తనం లేకుండా చెట్టు వచ్చింది ఎలాగొచ్చిందని మరి కొంతమంది అంటారు. అలాగనే కోడి ముందా కోడి గుడ్డు ముందా అని అడుగుతారు. ఏది ముందా రెండులో? కోడి లేకుండా గుడ్డు లేదు, గుడ్డు లేకుండా కోడి లేదు. ఇవన్నీ చిక్కు ప్రశ్నలాగా మనకు కనబడతాయి, కానీ ఇవన్నిటికి సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. పిల్లారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములు వీటన్నిటికీ సమాధానాలు వ్రాయబడ్డాయి. అవన్నీ ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే మీకు సమాధానాలు దొరుకుతాయి. సరే, అట్లానే చదివిన భాగంలో ఆదికాండం 24వ అధ్యాయాన్ని చదివారు. 24వ అధ్యాయంలో ఈ రిబ్కా చిన్నప్పటి నుండి నాకు తెలుసు బాగా. ప్రార్థన చేస్తాను ఎన్నో దినాల నుండి, సంవత్సరాల నుండి అనుకోండి. మరి ప్రభువు ఇలాగూ అది ఆయన చిత్తం అయింది. మనమైతే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ దేశం ఈ దేశం, ఆ రంగు ఈ రంగు అని మనం పెట్టుకుంటున్నాం. కానీ మనమందరం కూడా అబ్రహాము కంటే ముందుగా ఉండిన ఆదాములో నుండి వచ్చిన వారమే. ఇది పుట్టాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరే ఇస్సాకు. ఇస్సాకుకు పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు ఆ ఇంటి దాసుని పిలిచి ఆయన అన్నాడు, ప్రమాణం చేయించుకున్నాడు. నువ్వు నా పితరుల ఇళ్ళు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నా కుమారునికి భార్యగా అక్కడి నుంచి తీసుకురావాలి అని అంటే, ప్రమాణం చేయించుకున్న ఆయన 10 ఒంటెలు తీసుకొని బయలుదేరాడు. వారి ఆస్తి తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి వచ్చిన ఆ దేశానికి సమీపంగా రాగానే ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఎలియాజరు, మధ్యవర్తి అన్నమాట. ఆయన బావి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే ఏమని చేస్తాడంటే, దేవా, నా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇదిగో ఆయన నన్ను పంపించాడు. నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకు భార్య కావాలి అని నన్ను పంపించాడు. అయితే నాకు తెలియదు ఎవరో. నేను ఈ బావి దగ్గర ఒంటెలు అన్నీ మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన
అయిపోయిన తర్వాత నీ చిత్తంలో ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారు రావాలి. అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి నాకు నీళ్లు తాగించాలి, నాకే కాదు నా ఒంటెలకు కూడా నీళ్లు పోయాలి, ఇలాంటి వారిని నువ్వు నడిపించు దేవా అని ప్రార్థన చేశాడు. ఆమె అని చెప్పగానే అనుకోకుండా రెప్పుగా కడవ తీసుకొని రానే వచ్చింది. అక్కడి నుండి చదివారు వాక్యం. కార్యక్రమాలన్నీ ప్రార్థనతో ప్రారంభమవుతాయి, స్తుతులతో ముగిస్తాయి. ప్రార్థనతో ప్రారంభిస్తాయి, స్తుతులతో. మరలా ఇలా చెప్పాలనుకున్నాను, మనం చేయాల్సింది ఏమంటే స్తుతులతో ప్రారంభిస్తే స్తుతులతోనే ముగిస్తాయి. దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా మీరు చదవండి. రాజుల గ్రంథాన్ని చదివితే, దినవృత్తాంతాల గ్రంథాన్ని చదివితే ఒక రాజు ఉన్నాడు, యుద్ధం రానే వచ్చింది. అక్కడ నుండి చదువుదాం. ఇప్పుడు చదవండి 15వ వచనం. వన్ ఆఫ్ యూ కెన్ రీడ్ లౌడ్లీ. అతడు మాట్లాడుటంటే ప్రార్థన చేయటం చాలించక ముందే వినండి, అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా కుమారుడైన బెతీయేలుకు పుట్టిన రెబెకా, ఆమె గురించి చాలా చక్కగా వ్రాయబడింది. రెబెకా చదువు. కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను అంటే ఒక పని ఆమెను చూస్తూ ఉంటే పని కలిగిన చిన్నది, కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది నీళ్లు తీసుకొని పోవడానికి. పని కలిగిన చిన్నది ఆమె కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఇంకా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చక్కదనం అంటే చక్కగా ఉండి, చక్కగా ఆకర్షణీయంగా మంచి హైట్ వెయిట్ ఉండి చక్కగా అందంగా ఉండి అమ్మాయిని చేసుకున్నారు అనుకోండి. ఎవరన్నా అబ్బాయిలు వినండి జాగ్రత్తగా, మీ జీవితకాలం అంతా మీరు వాళ్ళ కాపలా ఉండాలి. ఇది లైఫ్లో జరుగుతున్న వాస్తవికమైన సత్యం. అని చేసుకోకుండా ఉంటారంటారా? అని చేసుకోవాల్సిందే, కోరుకోవాల్సిందే. ఈ వివాహాలన్నీ దేవుడి చేత నిర్ణయించబడ్డాయి. అదేంటో రెబ్కాను మేము ఎక్కడో మేము సంబంధాలు చూస్తున్నాం. మరి లారెన్స్ దేవుడి చిత్తంలో ఉన్నాడు, దేవుడు నడిపించాడు. ఆశ్చర్యం. అందుకని ఆ రెబెకా మిక్కిలి చక్కనిది కదా అక్కడ వ్రాయబడింది. మిక్కిలి చక్కనిది. అది ఇన్నర్ బ్యూటీనెస్. బయటకు కనబడే, బయటకు కూడా మంచి సౌందర్యం ఉంది ఆమె. కానీ లోపల ఉన్న, నేను ముందే మీకు జ్ఞాపకం చేశాను, ఆమె పని మనస్సు కలిగినది మాత్రమే కాకుండా తగ్గింపు కలిగినది. అడిగాడు ఆ సేవకుడు వచ్చి, నేను చాలా క్లుప్తంగా ముగించబోతున్నాను వినండి. ఆ సేవకుడు వచ్చి నాకు మంచినీళ్ళు ఇస్తాము అంటే వెంటనే కడవ చేతి మీదకి దింపుకొని ఆయన తాగాడు. వెంటనే అన్నాడు, నా ఒంటెలు కూడా నీళ్లు పోస్తావా అని అంటే, ఒంటెలు కూడా నీళ్లు పోస్తానని చక్కచక్క పరిగెత్తుకుంటా వెళ్ళింది. బావిలోకి వెళ్ళింది, చేతుకుంది. మళ్ళీ బావిలో నుండి ఎక్కువ వచ్చింది. అక్కడ పెద్ద కుండీ లాగుతుంది అనమాట, దాంట్లో పోసింది. ఎన్ని ఒంటెలు అంటే 10 ఒంటెలు తాగాల. ఒంటె ఎన్ని నీళ్ళు తాగుద్ది? 6 gallons, 6 గ్యాలన్ల నీళ్లు తాగుద్దంట ఒంటె. మరి ఎట్లా చేతి పోసిందో మనకైతే తెలియదు. అక్కడ వ్రాయబడింది, ఒంటెలు కూడా ఆమె వెళ్ళి చక్కచక్క వెళ్ళి నీళ్లు చేతుకొని పోస్తూ ఉంటే ఈయన ఆమెకలు చూస్తూ ఉన్నాడు. దేవా, ఏంటయ్యా, అనుకోకముందే ప్రార్థించి ఆమె చెప్పకముందే నీ చిత్తం అనేది వెలుగులోకి నడిపించావయ్యా, బయలుపరిచావయ్యా అని అసలు ఎలాగ జరుగుతుందో అనేది కళ్ళారా చూస్తూ ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం కలిగిన వాడిగా ఆయన ఎలియాజరు ఉన్నాడు. ఆమెను చూస్తూ ఉన్నాడు. మరలా దిగి పన్నెన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన చేసిన పని ఒక మాట అక్కడ చదువుదాం చూడండి. క్రింది వచ్చిన చూడండి 22, 23 అది చదువుకోండి. అది ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు ఏమి తెచ్చాడంట? వీళ్ళు ఇక్కడ స్వీట్లు హాట్లు తెచ్చాడు. సంతోషం. కానీ అప్పుడు ఆమె తెచ్చేది 6 తులము ఆయన ఇచ్చాడ. ఏమిచ్చాడయ్యా? 6
అరతొలము ఎత్తు గల 2 బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుమని ఏమేమి ఇచ్చాడట? ఇంకోసారి చదువు. 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు. 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను, ఇంకా అరతొలము ఎత్తుగల బంగారుకు ముక్కు కమ్మి. బావి దగ్గర రెండవది ఇంట, బావి దగ్గర నిశ్చితార్థం, ఇంటి దగ్గర ప్రధానం. బావి దగ్గర ఇచ్చిన నిశ్చితార్థంలో 2 బంగారు 10 తులములు కలిగి, దాంట్లో మంచి అర్థం ఉంది, అది ఇప్పుడు వస్తు మనకు అవసరం లేదు. 2 ఈ బంగారు వస్తువులు ఇచ్చుడు ద్వారా నిశ్చితార్థం ఎలాగో జరిగిందో లేచి నిలబడ్డాడు. అది ఒక ఆనందం, అది ప్రేమ, అది ఇంత భూలోకంలోకి ఎవరికి, వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికి మనకి అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే ఆనందిస్తారు. చాలా సంతోషించాను నిజంగా. అది వారిద్దరికి దేవుడు వారి మధ్య ఉంచబోతున్న ఆ ప్రేమకు ఇది చిహ్నంగా కూడా కనపడతా ఉంది. యేసు ప్రభువుల వారు మనల్ని ప్రేమించాడు అనే దానికి గుర్తు ఏమంటే రక్తం ఇచ్చి. జగత్తు పునాది వేయబడక మునుపే నాయన లారెన్ నెబకాలను నాయన మీరు నిర్ణయించి ఈ దినమున నిశ్చితార్థ సంబంధమైన కూడికలో ఒక స్థలానికి నడిపించినందుకు స్తోత్రములు. ఈ కూడికలో మీ వాక్యము విత్తబడింది. విన్న ప్రజలను దీవించి రక్షించుమని, ఇరుపక్షముల కుటుంబముల వారిని ఆశీర్వదించుమని, ముందున్న కార్యమును మీరే నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభువు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తీసుకొని వేదికను అలంకరించాలని మనమే చేస్తున్న మిగిలిన కార్యక్రమాన్ని కిషోర్లో నడిపిస్తాం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావ
సింహాసనాసీనుడా యేసు రాజా కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవ రచితల సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము సర్వశక్తి గల సర్వేశ్వరరావు మీరే మా తండ్రి మేము మీ బిడ్డలము మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని మా అందరికీ రక్షకుడిగా ఇచ్చినందుకు వందనాలు తండ్రి అయిన దేవ అలనాడు మొట్టమొదటి ఆదాము ఏవమ్మను మీరు దీవించారు తర్వాత యేసు ప్రభువ మరి కానాపల్లి వివాహములో మరి వారికి ద్రాక్షరసం కొరతపడినప్పుడు వారికి ద్రాక్షరసాన్ని ప్రసాదించి ఆ వివాహంలో ఉండి మీరు వారిని దీవించారు. ఈరోజు పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఈ యొక్క లారెన్స్ రిబ్కాన్ వీరిరువురిని కూడా ఐక్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ యొక్క హేరాళమైన దీవెనలు వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని ఆంగ్లంలో చెప్పబడి ఉన్నది. వివాహము అన్నిటిలో ఘనమైనది అని చెప్పబడి ఉన్నది. కాబట్టి వీరిరువురు కొన్ని రోజుల్లో వివాహ బంధంలో ఐక్యమవుతూ ఉన్నారు. కాబట్టి ఓ యేసు ప్రభువా, మా రక్షకుడా, మా మంచి కాపరి, వీరిరువురికి కావాల్సిన దీవెనలను, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి. వీరిరువురి యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ నిశ్చయదార్థం అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు వీరు చేసుకోవలసి ఉన్నది. కాబట్టి ఇరువురి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. వారు మంచిగా వివాహాన్ని నిశ్చయం చేసుకొని ఏ రోజు చేసుకోవాలో ఆ రోజును మరి మీరు వారికి ఏర్పరిచి వారు మంచిగా మాట్లాడుకొని ఈ బిడ్డలు ఇరువురు కూడా అంతవరకు మరి అన్ని విధాలుగా ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ ఉన్నాము. అలనాడు దేవుడు ఆదాము ఏవను దీవించినట్లుగా యేసు ప్రభు కానాపల్లి వివాహంలో ఆ యొక్క నూతన వధువులను ఆశీర్వదించినట్లుగా వీరిరువురిని కూడా ఆశీర్వదించమని పవిత్రాత్మైన సర్వేశ్వరుని త్రిపక్ష దేవుని చూసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ యేసు ప్రభువా, మీరే మాకు అన్ని విధాలుగా సహాయపడేవారు. మరి మీ యొక్క దీవెనలను, సంతోషాన్ని, సమాధానాన్ని వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు గుంపుడి నా నామున ప్రార్థిస్తున్నారు వారి మధ్యలో నేను ఉన్నాను అని చెప్పిన ప్రభువా, ఇదిగో మేమందరం మీ నామమున యేసు నామమున చేరి ఉన్నాం. వీరి ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. వీరికి కావాల్సిన అన్ని అనుగ్రహములను దయచేయండి. వీరి యొక్క బంధుమిత్రులను కూడా ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరూ కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
విరిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం ఏక మనసుతోనే చక్కనైన జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమా ప్రియ దంపతులారా మనం అందరం ఎప్పటి నుంచో ప్రార్థించి నిరీక్షించి ఆశించిన రీతిగా ఆ లారెన్ రిబ్కా నిశ్చితార్థ కార్యక్రమం కొరకు మనం ప్రార్థన చేశాం. దేవుని కృపను బట్టి చక్కగా ఇంతవరకు ప్రభువారు జరిగించారు. ప్రత్యేకంగా ఎవరెవరైతే ప్రార్థనలతోనూ పాటలతోనూ ఇంకా ఎన్నో విధాలుగా పరిచర్య వాయిద్యాలు ముఖ్యంగా అధ్యక్షుల వారు అందరూ పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రభువారు జరిగించారు. అందును బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి మా ఆహ్వానం మీరు అందరూ అందుకొని ఈ స్థలానికి వచ్చి ప్రభువారిని స్తుతించారు, మమ్మల్ని అందరిని ఆనందింపచేశారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ చక్కని విందు ప్రభువారు సిద్ధం చేశారు. అది మీరు ఆరగించి మమ్మల్ని అందరినీ ఆనందింపచేయాలని ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటితో ముగిస్తున్నాం. అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం. మరువకుమా ప్రియ దంపతులారా విరిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను
ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా
కనుముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణ